ప్రియమైన జేహోజర్ లోదరన్ స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇదన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం ధ్యానించుకుందాము. దయచేసి అందరూ వాక్యం తీయండి. వారందరూ దేవుని చేత బోధింపడుదురు అని ప్రవక్త లేఖనంలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడును నా యొద్దకు వచ్చును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వలోకమును సృజించి దాన్ని నిత్య న్యాయంతోనూ పరిపాలించుటూ కొనియాడబడుతున్న మగన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు ప్రభు. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆస్వాదించండి తండ్రి. మాకు ఏ వాక్య భాగం అయితే అవసరమైందో ఆ వాక్యం మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకుంటారని నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారండి, ఆయన పరలోకం నుంచి వచ్చిన జీవాహారాన్ని నేనే అని ఆయన చెప్పినప్పుడు అక్కడ శాస్త్రులు పరిచయులు వాళ్ళందరూ ఏమంటారంటే, ఈయన యాకోబు యోసేపు గారి కుమారుడు కాడా, వడ్రంగివాని కుమారుడు కాడా, మరియమ్మ గారి కుమారుడు కాడా అని వాళ్ళు సందేహాన్ని వెలబుస్తున్నారంట అక్కడ. అయితే అక్కడ యేసుప్రభు గారు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన ఆ మాటలో గుర్తించి ఆయన అంటారనమాట, ఆయన తండ్రి యొక్క బోధన ఎవరైతే గైకుంటారో వారు నన్ను అంగీకరిస్తారు అని చెప్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. అంటే తండ్రి యొక్క బోధ అంటే వాక్య భాగం అనమాట అండి. ఈ వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయిన దేవుడిని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళని తప్పకుండా అంగీకరించే వారిగా ఉంటారని ఇక్కడ యేసుప్రభు గారు చెప్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. లేఖనం నెరవేర్పు కొరకు ఇదంతా ఇలా చెప్పబడిందని యేసుప్రభు గారు చెప్తున్నారని నా ప్రియమైన సహోదరులారా. అంటే చూడండి, ఆయన తండ్రి అని తప్పకుండా మనం తెలుసుకునేవారుగా ఎలా ఉంటామంటే వాక్యాన్ని వినడం ద్వారా, కుమారుడని మనం ఏ విధంగా తెలుసుకుంటామంటే వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడని మనం ఏ విధంగా అనుకుంటామంటే వాక్యాన్ని విని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ అనుభూతిని మనకి కలిగజేస్తారండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్రహాం గారిని దేవుడు నేను చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళు అని అనగానే అబ్రహాం గారు తనకున్న సమస్త ఆస్తిని విడిచిపెట్టి దేవుడు తనకు ఎక్కడికి వెళ్ళమన్నాడు తెలియకుండానే అక్కడికి ఆయన వెళ్ళడం చూసాం నా ప్రియమైన సహోదరులారా. వెళ్ళినప్పుడు ఆయన చూడండి, ఇక ఇహలోకంలో ఉన్న ఈ బిల్ గేట్స్, అనిల్ అంబానీ గారు వీళ్ళందరికంటే కూడా చాలా గొప్ప ధనవంతుడే అన్నాడండి. ఆయన అంత సంపన్నుడే అన్నాడు. అవన్నీ విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్నాడు కనుక వెంటనే దేవుడు మాట చెప్పిన అక్కడ లేచి వెళ్ళిపోయాడండి. వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని ఊరినే విడిచిపెట్టలేదు నా ప్రియమైన సహోదరులారా. దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామ చూడు ఆకాశ నక్షత్రాలు చూడు, ఆకాశ నక్షత్రాల వలలే తర్వాత ఇసుకరేణువులు చూడు, ఈ విధంగా నిన్ను విస్తరింపజేస్తానని చెప్పినప్పుడు ఆయన అబ్రహాము విశ్వాసించాడండి. విశ్వాసం ద్వారా అబ్రహాము అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు నా ప్రియమైన సహోదరులారా. అట్టి రీతిగానే ఇక్కడ చూడండి 107వ దావీదు కీర్తనలో ఏమండి 42వ వచనంలో చెప్తున్నాడు, ఇక్కడ దరిద్రులను వారి యొక్క దరిద్రతనంతా పోగొడతాడంట, తర్వాత వారిని మందవలే ఆశీర్వదిస్తాడంట దేవుడు నా ప్రియమైన సహోదరులారా. 107 దావీదు కీర్తన 42వ వచనంలో ఉందని ఆ మాట. మన దరిద్రత అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. అట్ ది సేమ్ టైం మనకి ఏమిస్తాడంట, ఆశీర్వాదం ఇస్తాడంట, వారి మందవలే విస్తరింపజేస్తాడని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. చూడండి, దరిద్రుడిగా ఎవరు ఎంచబడతారండి? కేవలం మనం అనుకుంటాం ఈ లోకంలో మేడలు మిద్దులు బంగారం వైరుడు ఏరియాలో ఉన్నవాళ్ళు మాత్రమే, ల్యాండ్ లార్డ్స్ మాత్రమే ధనవంతులని చెప్పుకుంటాం. కానీ మన వాక్యానుసారంగా అయితే చూడండి, లాజరు పేద దరిద్రుడిగా ఉన్నాడండి ఈ లోకంలో. అయితే తర్వాత ధనవంతుడు మహాధనికుళ్ళుగా ఉన్నాడు ఈ లోకంలో. కానీ ఆయన పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఇద్దరు చనిపోయారు. పరలోక రాజ్యానికి చనిపోయిన వెంటనే లాజరు ధనవంతుడిగా ఎంచబడ్డాడండి, ధనవంతుడు దరిద్రుడిగా ఎంచబడ్డాడు. అవునండి, దాని గురించి అనమాట. అందుకని తప్పకుండా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉండగానే మనం ఈ యొక్క ధనాన్ని, పరమధనాన్ని మనం సమకూర్చుకునే వారిగా మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక్కడ చూడండి 90వ దావీదు కీర్తనలో చెప్తున్నాడు, ఆయన స్తుతించాలండి, మనం కొనియాడాలి. 90వ దావీదు కీర్తన 1వ వచనంలో ఉంది, దేవుడు స్తుతికి పాత్రుడండి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు మనం ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. చూడండి 6వ వచనంలో 90వ దావీదు కీర్తన 6వ వచనంలో ఏముందంటే, మనము ఆయన పాలించు ప్రజలము ఏమండి, మనము ఆయన పాలించే ప్రజలము, అట్ ది సేమ్ టైం మనం ఆయన మేపు గొర్రెలము. మనకి ఏదైతే అవసరం ఉందో తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తారండి. గొర్రెలకు మంచి మేతతో ఆయన మంచి కాపరి, గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నారండి మన యేసుప్రభు గారు. గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టేవారిగా ఉన్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నారు. అందుకే ఆయన గొర్రెలకు మంచి కాపరిని అన్నట్టుగానే ఆయన మన కొరకు తన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన అంటున్నారు మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, సాతానుతో అంటున్నాడు ఆయన,
మనిషి రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడని ఇక్కడ ఈశ్వరం గారు చెప్తున్నారండి ప్రియమైన సోదరులారా. అవునండి, మనం దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం జీవించేవారుగా మనం ఉంటామండి నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్రహించేవారుగా ఉండాలండి. చూడండి, వాక్యం అందరికి కూడా ఒకే విధంగా ఇవ్వబడిందండి. కానీ మనమైతే ఏం చేస్తామంటే కొంతమంది వాక్యాన్ని వేరే వారితో పంచుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఈశ్వరం గారు చెప్తున్నారు, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు మీద అంటే ఫిలిప్ మీద నతానీయుల మీద కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ప్రసరింపచేసాడండి. కానీ వాళ్ళు రకరకాలుగా తమ సువార్తను వాళ్ళు ప్రకటించి సెంటర్లో యేసుప్రభు గారినే నిలబెట్టారండి. ఆయన మెయిన్ థీము యేసుప్రభు గారినే అక్కడ చెప్పారు. అందుకే నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారినే మనం ఇప్పుడు కూడా ఆయన్ని మనం సర్వశక్తుల దేవుడిగా మనం చూపించేవారికి ఉండాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తికి ఆయన కారకుడు అండి. ఆయన ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఎప్పుడండి తండ్రి అయిన దేవుడు తనకి ఇచ్చిన ప్రతి ఒక్క ఆయన చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని యావత్తు కూడా యేసుప్రభు గారు నెరవేర్చారండి. నెరవేర్చడం అందువల్లనే ఇక్కడ పరిశీలు శాస్త్రులతో అంటున్నాడు, ఆయన పరలోకం నుంచి వచ్చే జీవాహారం నేనే అని ఆయన కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు నా ప్రియమైన సోదరులారా. అవునండి, మనం ఈ లోకంలో ఎవరు కూడా మనకి మన సహోదరులైన వారు, మన రక్త సంబంధికులైన వారు, మన యొక్క బంధువులు, మన తల్లిదండ్రులు, ఈవెన్ మన తల్లిదండ్రులు కూడా మనకి రక్షణ భాగ్యం ఇవ్వలేరండి. కేవలం యేసుప్రభు గారనే. యేసుప్రభు అని మీ నోటితో ఒప్పుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకి తన పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు అనుగ్రహించే వారికి ఉంటారండి. ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా ఆయన అంటున్నారు, దరిద్రుల కొరకే నేను వచ్చానంటున్నారు. ఆయన అంటున్నారు, ఏమండి రోగుల కొరకే నేను వచ్చానంటున్నారు. అంటే మనం పాపులు మనం తెలుసుకున్నప్పుడు మన పాపాన్ని మనం నోటితో ఒప్పుకుని విడిచిపెడతామండి. విడిచిపెట్టే శక్తిని దేవుడు మనకి ఇస్తారండి. అలా ఇచ్చినప్పుడు మనం తండ్రి అని మనల్ని మన నోటితో మనం ఒప్పుకుంటాం. అబ్రహాం గారు ఈ విధంగా తనకున్నదంతా విడిచిపెట్టి దేవుడు చూపిస్తున్న దేశానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సకల ఐశ్వర్యాలతో ఆయన దేవుడు ఆశీర్వదించారండి. విశ్వాసాలకు తండ్రిగా మనం ఈనాటికి కూడా చెప్పుకుంటున్నాం నా ప్రియమైన సోదరులారా. కేవలం దేవుని మాట విన్నాడు కనుక ఆశ్చర్యమైన కార్యాలు అబ్రహాం గారు చూశారండి. తన వృద్ధాప్యంలో ఒక మంచి మగబిడని కనుక్కున్నాడు. ఏమండి ఎంతో ఆకాశ నక్షత్రాల వల్ల తన యొక్క సంతానాన్ని దేవుడు విస్తరింపజేశాడండి. ఏమండి యాకోబు ఇసాకుని అన్నాడు అబ్రహాము, తర్వాత యాకోబు, ఏమండి యాషావు పుట్టిన తర్వాత యాకోబు జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు, ఇశ్రాయేలుగా ఆశీర్వదించడం చూసాం మనం నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టేవారుగా లేరండి. ఆయన్ని మనం మొదటగా మనం ఆయన్ని ప్రేమించే వరకు మనం ఉండాలండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమిస్తున్నాం. ఏమంటే ఇందులో గొప్ప విశేషం లేదు. కానీ మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అందరితో కలిసి ఉన్నప్పుడు మనం ప్రత్యేకింపబడిన వారమే ఉండాలండి. ఏమంటే ప్రత్యేకింపబడిన వారమే ఉన్నప్పుడు తప్పకుండా మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటాం. అట్ ద సేమ్ టైం మనం పరలోక రాజ్యాన్ని పొందుకునేవారుగా ఉంటామండి. అన్నాడు ఆ యొక్క ధనవంతుడు చెప్తున్నాడు, అబ్రహామా నీ రొమ్మున అనుకున్న ఆ యొక్క లాజరుని పంపించు. ఆయన ఆ లాజరు యొక్క చిటికిన వేలతో ఒక నీటి చుక్క నా గొంతులో వేస్తే నేను బతుకుతానని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు అబ్రహాము ధనవంతుడు ఎంతో భయంకరమైన విలాసవంతమైన జీవితాన్ని జీవించాడండి. ఎంతో వజ్ర వేలతో ఎంతో మంచి మంచి డ్రింక్స్ తీసుకుని ఎంతో చక్కగా హాయిగా తన కాలాన్ని వెళ్ళబుచ్చాడు. కానీ యొక్క పేద లాజరు అయితే దరిద్రుడిగా ఎంచబడ్డాడండి. అందుకే ఇక్కడ 107వ దావీదు చెప్తున్నాడు, దరిద్రులైన లేవనెత్తబడి ఉంటాడండి. ఆ దరిద్రతను అంతా కూడా పోగొట్టి వారి యొక్క జనాంగాన్ని ఆయన ఏమండి మందవలే విస్తరింపజేస్తాడంట నా ప్రియమైన సోదరులారా. 107వ దావీదు చదవండి అందరూ. 107వ దావీదు ఏమండి 42వ వచనంలో ఈ మాట ఉంది నా ప్రియమైన సోదరులారా. మందవలే విస్తరింపజేస్తాడంట. అబ్రహాంను విస్తరింపజేసిన దేవుడు, అబ్రహాంను ఆస్వాదించిన దేవుడు, ఏమండి యాకోబును ఆస్వాదించిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మనల్ని కూడా ఈ రోజున విస్తరింప చేయడానికి సమర్థుడిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. మన బిడ్డలను ఆస్వాదించే వారిగా ఉన్నారండి. ఏమండి తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుడిని మనం నోటితో ఒప్పుకునే వరకు ఉండాలండి. ఇక్కడ ఆయన అదే అంటారు, ఏమండి మా యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనం చెప్తున్నాడు ఆయన, నా తండ్రి యొక్క బోధ విని ఎవరైతే నా తండ్రిని ఒప్పుకుంటారో వారు